హాయ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. విక్రమార్క ఎపిసోడ్ 1 కి కొనసాగింపుగా ఈరోజు మనం ఎపిసోడ్ 2 కథను చెప్పుకుందాం. ఆ రోజు అడవి అంతా చీకటిగా ఉంది. చెట్ల కొమ్మలు భయాందోళన కలిగించేలా ఊగుతున్నాయి. విక్రమార్క బేతాళుణ్ణి తన భుజాన మోస్తూ ముందుకు నడుస్తున్నాడు. ఓ రాజా, నువ్వు నన్ను పట్టుకున్నావు, కానీ నేను నీ మేధస్సును పరీక్షించడానికి ఒక కథ చెబుతాను. కథ చివర్లో నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్నకు సరైన జవాబు చెబితివా నిన్ను మాయ చేసి తిరిగి చెట్టుకి వెళ్ళిపోతాను. జవాబు చెప్పకపోయావా నీ తల వ్రేల ముక్కలైపోతుంది అని బేతాళుడు విక్రమార్కుడిని హెచ్చరిస్తాడు. ఒకానొక సమయంలో ఓ మహారాజ్యంలో గొప్పవాడైన యువరాజు ఉండేవాడు. అతని తండ్రి అతనికి ఉత్తమమైన రాజకుమార్తెను వివాహం చేయాలని భావిస్తాడు. అయితే ఇద్దరు రాకుమార్తెలు యువరాజును వరించడానికి సిద్ధంగా ఉంటారు. వారు అన్నిటిలలో పోటీ పడుతూ ఉంటారు. వారు ఇద్దరు చాలా అందంగా కూడా ఉంటారు. యువరాజు ఎవరిని వివాహం చేసుకోవాలి అని సందిగ్ధంలో పడతాడు. తన మనస్సులో సందేహాన్ని మంత్రితో చెబుతాడు. అప్పుడు ఆ మంత్రి, ఇదిగో ఈ 2 చిన్న కుండలు తీసుకో, ఈ రెండింటిని చెరొకటి యువరాణులకు ఇవ్వు. రేపటికి ఎవరు ఈ కుండలో విలువైన దానిని నింపి తెస్తారో ఆమెనే నీ జీవిత భాగస్వామిగా ఎన్నుకో అని చెప్తాడు. మొదటి రాజకుమార్తె తన కుండెను విలువైన రత్నాలు ముత్యాలతో నింపి సంపద ఈ లోకంలో అతి విలువైనది అని అనుకుంటుంది. రెండో రాజకుమార్తె వేరుగా ఆలోచించింది. ఆమె తన కుండను గాలితో నింపింది. తెలివితేటలు మరియు జ్ఞానం కంటే గొప్ప సంపద ఏముంటుంది అని అనుకుంటుంది. ఇద్దరు రాకుమార్తెలు తమ కుండలను మంత్రికి ఇస్తారు. మొదటి రాజకుమార్తె గర్వంగా చెప్పింది, నేను ఈ లోకంలో అత్యంత విలువైన ఆభరణాలను తెచ్చాను అని అంటుంది. రెండో రాజకుమార్తె చిరునవ్వుతో, నేను అత్యంత విలువైనది తెచ్చాను, అదేంటంటే జ్ఞానం. జ్ఞానం లేకుండా ధనం నిష్ప్రయోజనం అని అంటుంది. మంత్రివర్యుడు యువరాజును చూసి ప్రశ్నించాడు, ఇప్పుడు చెప్పు యువరాజా, నిజంగా అత్యంత విలువైనది ఏది? బేతాళుడు కథను ఆపేసి రాజుని ఇదే ప్రశ్న అడుగుతాడు. రెండో రాజకుమార్తె జవాబు సరైనది. ధనం కంటే జ్ఞానం గొప్పది. తెలివి లేకుండా సంపద ఎందుకు అని విక్రమార్కుడు అంటాడు. హహా, నీ జవాబు సరైనది రాజా, నేను తిరిగి నా చెట్టుకు వెళ్ళిపోతున్నాను అని బేతాళుడు గాల్లోకి లేచి తిరిగి మర్రి చెట్టుకు వెళ్ళిపోయాడు. విక్రమార్క మాత్రం చిరునవ్వుతో, నేను మళ్ళీ నిన్ను పట్టుకుంటా బేతాళా అని అంటాడు. ఈ ఎపిసోడ్ ఇలా ముగిసింది. తర్వాత ఎపిసోడ్లో విక్రమార్క మళ్ళీ బేతాళుని పట్టుకుంటాడా? తర్వాత కథ ఏమైంది తెలుసుకుందాం. ఒకవేళ ఈ టాపిక్ మీకు నచ్చిందా? మరిన్ని ఎపిసోడ్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.